వెల్కమ్ టు కబుర్లు విత్ జాను యూట్యూబ్ ఛానల్‌కి. మన పార్వతీశం చేస్తున్న తమాషాలు చూద్దామా? పదండి నాతో పాటు. ఈ మధ్యను చిన్న తమాషా జరిగిందని చెప్పాను కదా! ఒక కుర్రవాడిని వెర్రివాడిని చేసి ఒక పూట ఏడిపించాం అందరం కలిసి అన్నాను కదా! సరేలెండి ఈ స్వల్ప విషయానికి అబద్ధం ఎందుకు? దీనికి సూత్రధారి, పాత్రధారి అంతా నేనే. అదంతా ఏర్పాటు చేసింది, అల్లరి చేసింది నేనేనని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానో, సిగ్గుపడుతున్నానో చెప్పలేకుండా ఉన్నాను. మనకి చేతనైంది అదే కదా! మనకంటే కొంచెం తెలివి తక్కువవాడు కనపడితే వాడిని ఏడిపించాలి. అదే అందరికీ సరదా. ఆ క్షణంలో ఒకప్పుడు మరొకరు మనని ఇలాగే ఏడిపించారు అన్న సంగతి మరిచేపోతుంటాం. సుమారు ఒక సంవత్సరం అవుతుంది. మన వైపు నుంచే ఒక కుర్రవాడు చాలా బుద్ధిమంతుడు, చాలా అమాయకుడును. మా అందరికీ మళ్ళేని ఇంట్లో చెప్పకుండా మంచి రోజు చూసో చూడకుండానో ఇక్కడికి తిన్నగా చక్కా వచ్చాడు. నేను వచ్చినప్పుడు రాజు నాకు తగిలినట్టుగానే నేను ఈ కుర్రవానికి ఆపద్బాంధవుడిలా దొరికాను. అతనికి నా గది దగ్గరలోనే ఒక గది కూడా కుదిర్చి ప్రవేశపెట్టి అతనికి అవసరమైన సహాయం చేస్తూ ఉండేవాడిని. పాపం అతనికి నేనంటే ఎంతో గురి, గౌరవం ఏర్పడ్డాయో చెప్పనలవి కాదు. ఇంత ఇదికి కారణం ఏమీ కనిపించదు. మేము కలుసుకున్న వేళ విశేషం అని సమాధానం చెప్పుకున్నాం. అతను పాపం నా దగ్గర ఏ దాపరికము లేకుండా, అరమరిక లేకుండా సమస్తము నాతో చెబుతూ ఉండేవాడు. నాతో అన్న మాటేమిటి, ఎవరితోనైనా చెప్పుకునేవాడు అనుకుంటాను. అతని స్వభావం అది. వాళ్ళు గోదావరి జిల్లా వాళ్ళు. సంపన్న గృహస్థులు, భూస్వాములు. ముగ్గురు అన్నదమ్ముల్లోనూ ఇతను కడసారపువాడు. ఓ పడమటి గాలికిలా కొట్టుకు వచ్చి ఇక్కడ స్థిరపడి చదువు ప్రారంభించాడు. అతనికి నేను చేస్తున్న పనే చేయమని, అనగా ఎంఏ బారిస్టర్ చదవమని సలహా ఇచ్చాను. అందుకు అంగీకరించి విద్యాలయంలో చేరాడు. అప్పటినుంచి కులాసాగా కాలం గడుస్తోంది. మా మైత్రి ఎక్కువవుతోంది. ఒక రోజున ఇతని పేరుతో ఒక కవరు, చుట్టూ పసుపు రాసి ఇతని చిరునామాతో ఇండియన్ అసోసియేషన్ చిరునామాకు వచ్చింది. నేనా రోజు పెందలాడే అసోసియేషన్‌కి వెళ్ళేసరికి ఈ ఉత్తరం కనపడింది. ఆ ఉత్తరం చూసి ఏదో పెళ్లి శుభలేఖ అయ్యుంటుందని మన ఆచారం తలుచుకుని ఉత్తరం తీసి జేబులో పెట్టుకున్నాను. నా స్నేహితుడు రమణకిద్దామని. తరువాతను ఆ మాట మర్చిపోయి నేను కొంతసేపు అక్కడి గ్రంథాలయంలో కాలక్షేపం చేసి, ఆ తరువాత విశ్వవిద్యాలయానికి వెళ్ళి, అక్కడ క్లాసులయిపోగానే ఇంటికి వచ్చేశాను. నా భోజనాధికములు ముగించుకుని మధ్యాహ్నం తరగతులకు విద్యాలయానికి వెళ్ళి వచ్చాను. ఇంతసేపు ఈ ఉత్తరం సంగతే మర్చిపోయాను. అప్పుడు హఠాత్తుగా ఇది జ్ఞాపకం వచ్చి నాలుక కరుచుకుని తిన్నగా మా స్నేహితుని గదికి వెళ్ళి, బయటికి వెళ్ళడానికి తయారైన రమణని కూర్చోబెట్టి, "నీకో శుభవార్త తీసుకువచ్చాను. మీ ఇంట్లో ఎవరికో పెళ్ళిట. నీవు ఒక మాటు వెళ్ళి ఆ శుభకార్యం జరిపించి వస్తావా ఏమిటి?" అన్నాను. అతను తెల్లబోయి, "అదేమిటండి? పెళ్ళేమిటిప్పుడు? పెళ్లి కావాల్సిన వారెవరూ లేరుగా మా ఇంట్లో. ఆఖరి వాడిని. నాకు కూడా పెళ్ళయిపోయిందే" అన్నాడు చటుక్కున నోరు జారి. "ఏమిటి? చెప్పావు కాదు ఇన్నాళ్ళ నుంచీను. ఆరిపిడుగా అసాధ్యుడివే. అమాయకుడివనుకుంటున్నాను ఇన్నాళ్ళ నుంచి." "మీరు రైటేనండి. ఇందులో నేను చేసిందేముంది? మా వాళ్ళు పెళ్లి చేశారు. నేనా సంగతి మర్చిపోయి తిన్నగా ఇక్కడికి చక్కా వచ్చాను. మీరు కనబడ్డారు దేవుళ్ళలాగా. మీతో చెప్పడం మర్చిపోయాను. పొరపాటేనండి. కానీ మరో దురుద్దేశం ఏమీ లేదు" అన్నాడు వెర్రిమొహం వేసుకుని. "మరైతే ఈ శుభలేఖ ఏమిటన్నాను ఆ ఉత్తరం తీసి అందిస్తూ. "ఇది ఈవేళ వచ్చింది. ఉదయాన్నే నీకు త్వరగా అందచేద్దామని తీసుకుని ఇప్పటి వరకు ఇవ్వటం మర్చిపోయాను. ఏమీ అనుకోకు" అన్నాను. అతని ఆదుర్దాలో ఉత్తరం అందుకుని చింపి చూసి ఉలుకు పలుకు లేకుండా పరధ్యానంగా కూర్చున్నాడు. శుభలేఖ చూసి ఎందుకలా పరధ్యానంగా ఉన్నాడో, ఎందుకు సంతోషంగా లేడో నాకర్థం కాలేదు. ఒక క్షణం ఊరుకుని
"ఏం రమణ, ఏమిటలా కూర్చున్నావు? ఇంతకు పెళ్ళెవరికి? నువ్వు ఇప్పుడు వెళ్ళక్కర్లేదులే. అంతలా కంగారు పడతావెందుకు?" అన్నాను. "కంగారు కాదండి. పెళ్ళేం కాదండి. మీకెలా చెప్పాలో తోచడం లేదండి నాకు. మా నాన్న ఉత్తరం రాశాడు" అని నాకందించాడు. నేనా ఉత్తరం అందుకుని ఏమిటి విచిత్రం అని ఆశ్చర్యపోతూ గబగబా ఉత్తరం చదివాను. పెళ్ళి కాదు, పెటాకులు కాదు. మా రమణ భార్య చిరంజీవి సౌభాగ్యవతి సత్యవతి రజస్వల అయినదట. నక్షత్రం కొంచెం దోషయుక్తమౌట చేత శాంతి చేసుకోవలసి ఉంటుందని, ఒక్క వారం రోజులు సెలవు పెట్టి ఇతన్ని వెంటనే ఇంటికి రమ్మని వాళ్ళ నాన్న వ్రాసిన శుభలేఖ సారాంశం. నాకు విపరీతమైన నవ్వొచ్చింది. ఇంకనే ఇది మరీ బాగుంది. పెళ్లి కంట ఎక్కువ సంతోషమైన వార్త కదా నీకు. ఇది చూడగానే ఆ సంతోషంలో తరువాతి కార్యక్రమం ఊహించుకుంటూ ఉన్నావన్నమాట. నీ పరధ్యానానికి కారణం అర్థమైంది. బాగుంది. శుభస్య శీఘ్రం అన్నారు. ప్రయాణానికి ముహూర్తం ఇప్పుడే చూడమన్నావా? మళ్ళీ అప్పుడో మాట మీ నాన్న రమ్మని వ్రాయకుండా, ఆ తరువాయి కూడా ఇప్పుడే తీర్చుకు వచ్చేస్తే అందరూ సంతోషిస్తారు. కొంత ఖర్చు కూడా కలిసి వస్తుంది అన్నాను. అతనెంతో జాలిగా మొఖం పెట్టి, "ఏమిటండి గురువుగారు, మీరు కూడా నన్నిలా ఏడిపిస్తే ఎలాగూ? మా నాన్న అసలు ఈ ఉత్తరం రాయడం ఎందుకు? వారం రోజులు సెలవు పెట్టి రావాలిట. ఆ వారం రోజుల్లో సమస్తం సర్దుబాటు చేసుకొని తిరిగి వెళ్ళిపోవచ్చుట. ఎంత వెర్రివాళ్ళో మనవాళ్ళు. నేనిక్కడికి చేరడానికి సుమారు నెల రోజులు పట్టిందన్న సంగతి మర్చిపోయాడు మా నాన్న పాపం" అంటూ సర్రున ఉత్తరం చింపేయబోతుంటే, నేను ఆపి ఆ ఉత్తరం లాక్కొని, "శుభలేఖలెప్పుడు చింపకూడదోయ్! అలా ఉంచు. లేకపోతే నేను జాగ్రత్త పెడతాలే. నా స్వీయ చరిత్ర భవిష్యత్తులో వ్రాసేటప్పుడు ఈ రికార్డు ఉండద్దా మరి" అన్నాను నవ్వుతూ. అతనేమీ అనలేక తల వంచి కూర్చున్నాడు సిగ్గుపడుతూ. తానే రజస్వలయినట్టు. నేను నవ్వుతూ, "మళ్ళీ కలుసుకుందాం. నువ్వు ఎక్కడికో బయలుదేరుతుంటే నీ ప్రయాణానికి అడ్డొచ్చాను. అయితే ఇప్పుడు మన దేశానికి నీ ప్రయాణం లేదన్నమాటే కదూ" అని అతనికేసి చూడకుండా ముందుకు అడుగు వేశాను. అతను వెనుక నుంచి, "అది మీరు నిర్ణయించవలసిన విషయం. మా నాన్న మాట కొట్టేయగలను గానీ, మీ ఆజ్ఞ శిరసా వహించవలసినదే కదా! టా టా టా" అన్నాడు. "సరే అయితే. నేను ఆలోచించి నా నిర్ణయం త్వరలోనే తెలియపరుస్తాలే" అని చక్కా పోయాను. నేను ఎక్కడికో వెళ్ళవలననుకున్న ప్రయాణం కట్టిపెట్టి, తిన్నగా బ్రైడ్ హిల్స్‌కి వెళ్ళి కాసేపు ఒంటరిగా గాల్ఫ్ ఆడుకుని పరధ్యానంగా ఒకచోట కూర్చున్నాను. ఇంతలో మెరుపుగా ఒక ఆలోచన తోచింది. అది మరో మాటు ఆలోచించిన కొద్దీ చాలా అద్భుతంగా, అందరికీ ఆశ్చర్యజనకంగాను, ఉత్సాహంగాను ఉంటుందని ఆలోచన తోచింది. వెంటనే ఆ ప్రయత్నం రెండో కంటివాడికి తెలియకుండా అమలుపరచవలనని నిశ్చయంతో, నాలో నేను నవ్వుకుంటూ గాలిలో తేలిపోతున్న ఉత్సాహంతో, వేగంతో ఇంటికి వచ్చాను. మరునాడు స్నేహితులకి, మన తెలుగు వాళ్ళందరకు ఆ సాయంకాలం నా గదిలో తేనీటి విందుకు విధిగా దయచేయవలసిందని సవినయంగా ప్రార్థిస్తూ ఆహ్వానాలు టైప్ చేయించి ఆప్తులైన 10, 12 అందజేశాను. నేను ఆ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాటు చేయటంలో నిమగ్నుడినై చాలా హడావిడిగా రోజంతా గడిపాను. మిత్రులకు సరదాగా ఉంటుందని కొంచెం పులిహార కూడా స్వహస్తాలతో తయారు చేశాను. ఒక స్వీట్ కూడా తయారు చేసి షాపులో నుండి 2 రకాల కేకులు, బిస్కెట్లు కూడా తీసుకువచ్చాను. ఈ హడావుడంతా చూసి మా ఇంటావిడ తెల్లబోయి, "ఏమిటండి శ్యామ్ గారు, ఇంత హడావుడి చేస్తున్నారు? మీకేమైనా పెళ్లి తలపెట్టుకున్నారా? లేక డర్బీ పందాల్లో బహుమతి ఏమన్నా వచ్చిందా? చెప్పండి, మేము సంతోషిస్తాం" అన్నది. "నా పెళ్ళి కాదు, నీ కార్యము కాదు" అన్నాను తెలుగులో. "వాట్ వాట్ వాట్? ఏమిటి? ఏమిటది?" అందావిడ కంగారుగా. "సాయంత్రం మీకు తెలుస్తుందిలే" అన్నాను. సాయంకాలం సరిగ్గా 4 అయ్యేసరికి మా మిత్రబృందం ఈ పార్టీ ఏమిటో, ఎందుకో తెలుసుకుందామని ఆదుర్దాతో ఒక్క క్షణం అటూ ఇటూ పోనివ్వకుండా చక్కా వచ్చారు. వీళ్ళందరికంటే ముందే మా రమణ కూడా వచ్చి, "ఏమిటండి గురువుగారు ఈ హడావిడంతా?" అన్నాడు నాతో అన్నీ సర్దుతూ. నేను తయారు చేసిన కాఫీ తప్ప తక్కినవన్నీ బల్ల మీద అమర్చటం, అందరూ ఆరగించటం అయిపోయిన తర్వాతను ఉండలు ఉన్న పళ్ళెం తీసుకొచ్చి
బల్ల మీద పెట్టి నేను లేచి నిలబడి, "సోదరులారా, ఈ హడావిడి, ఈ పార్టీ ఎందుకని మీరు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంతసేపు చెప్పకుండా మిమ్మల్ని ఆశ్చర్యపోనివ్వడం అట్టే అంత న్యాయం కాకపోయినా దీనివల్ల వచ్చిన ఇబ్బందేమీ లేదు కదా!" అని ఇలా చేశాను. మీరు మన్నిస్తారనే ధైర్యంతో. ఇప్పటికైనా చెప్పకపోతే ఎప్పటికీ నన్ను మన్నించకపోవడమే కాకుండా ఏదైనా అఘాయిత్యం కూడా చేస్తారేమో అనే భీతితో అసలు రహస్యం బయటపెట్టడానికి సాహసిస్తున్నాను. మొన్న ఈ శుభలేఖ వచ్చింది అని రమణకు వచ్చిన ఉత్తరం పైకి తీశాను. అతను నిర్ఘాంతపోయాడు. ఇక్కడ మన మిత్రులలో నూతనంగా అంటే కొలది కాలం క్రితం వివాహమైన యువమిత్రుడు ఒకడున్నాడు. అతని భార్య ప్రథమ రజస్వల అయినట్లు ఈ శుభలేఖ వచ్చింది. ఈ పాటికి ఆమె ఋతుస్నానం అయి ఉంటుంది. టపా ఏర్పాట్లు సక్రమంగా లేకపోవటం మూలాన్ని మనకు కొంచెం ఆలస్యంగా ఈ వార్త అందింది. అక్కడ పేరంట్రాండ్రకు పంక్తి భోజనం వగైరాలన్నీ అయ్యే ఉంటాయి. ఈ శుభ సమయంలో వరుడు కూడా అక్కడ ఉంటే ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా ఉండవలసిన వాడు. ఏకాకిగా ఈ పురుష పుంగవుల మధ్యన చిక్కుపడి సిగ్గుతో, వ్యధతో కుమిలిపోతున్నాడు. అతనిని మనమందరం ఉత్సాహపరచవలసిన బాధ్యత మన మీద ఉందనుకుని మిమ్మల్ని అందరినీ ఇక్కడకు ఆహ్వానించాను. మీరు నాతో పాటు సంతోషిస్తూ ప్రథమ రజస్వల అయిన కన్యను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. ప్రత్యేకించి ఈ సమయంలో ఏ పిండి వంట ఉన్నా లేకపోయినా చిమ్మిలి ముఖ్యంగా ముత్తైదువులకు పంచిపెట్టవలనని మన పెద్దలు అంటారు. అందుకని ఇక్కడ కనబడే స్త్రీ జాతిలో ఎవరు ముత్తైదులో ఎవరు కారో తెలుసుకోవడం కష్టం కనుక ఆ జాతి వారిని ఆహ్వానించకపోవడమే మంచిదనుకున్నాను. అందుకని ఈ కొద్ది క్షణాలు మీరే ముత్తైదువులుగా భావించుకొని ఇక్కడ ఉన్న వరుడు వధువుగా కొంచెం సిగ్గుపడుతున్నాడు కదూ! అందుకని మీరందరూ చిమ్మిలికి ప్రత్యామ్నాయంగా ఈ తీపితో మీ అందరి నోళ్ళు తియ్యబరచగలడు లే రమణ అన్నాను. అతను అదివరకే సిగ్గుతో ముడుచుకుపోయి ముద్దయిపోయి ఉన్న మనిషి ఈ పులుపుతో మరీ కుంగిపోయి నీళ్లు కారిపోయి లేవలేకపోతుంటే నేను జాలిపడి అతనిని నెమ్మదిగా లేవతీసి ఆ పళ్ళెం మంగళహారతి పళ్ళెంలాగా మేమిద్దరం పట్టుకుని అందరికీ తలో ఉండ పంచిపెట్టాం. నూపప్పు ఇక్కడ లభ్యం కాని కారణం చేత బాదం పప్పుతో ఈ చిమ్మిలి తయారు చేయటం అయింది అన్నాను. సభికులు హర్షధ్వాన కరతాళధ్వనుల మధ్య పార్టీ బ్రహ్మాండంగా ఉన్నదని, దానికి చరిత్రలో ఒక ప్రత్యేకత, విశిష్టత ఉండి తీరుతుందని, ఇది చాలా ఒరిజినల్ ఐడియా అని మిత్రులందరూ నన్ను శ్లాఘించి, రమణ వీపు తట్టి, "త్వరలో కార్యక్రమం తర్వాత జరిపిస్తారులే పార్వతీశం గారు, భయపడవద్దు" అని ఆశీర్వదించి అభయమిచ్చి ఎవరి దారిన వాళ్ళు చక్కా పోయారు. నేను, రమణ మిగిలాం. అతనికి కళ్ళనీళ్ల పర్యంతం అయింది. "గురువుగారు, ఇది మీకు ధర్మమేనా?" అన్నాడు ఎంతో జాలిగా. "ఓయి వెర్రివాడా, ఇందులో అధర్మం ఏమీ లేదు. నీ మీద ఉండే ఆదరణ, అభిమానం మాత్రమే దానికి కారణం. నాకే కాదు, ఈ వచ్చిన వాళ్ళందరికీ కూడా నీ మీద, నా మీద కూడా ఎంతో అభిమానం కలవాళ్ళే. అందుచేతని ఏమీ అనుకోవద్దు" అని నేను ఓదార్చాను. అతను నన్ను కౌగిలించుకుని ఆనంద బాష్పములతో మాట రాక ఉక్కిరిబిక్కిరై కరచాలనం చేసి నమస్కారం చేసి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అతను బయటికి వెళ్ళడం తడువుగా మా ఇంటి యజమానురాలు కూతుళ్ళు ఒక్క పరుగున నా గదిలోకి వచ్చి, "ఏమిటి సాంగారు, ఏమిటి విశేషం, మీరు చెప్పాలి తప్పదు. మేము ఇందాకటి నుంచి ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నాం" అన్నారు. "అయితే సరే కూర్చోండి" అని ఖర్చు కాగా ఉన్న కేకులు, బిస్కెట్లు, నేను తయారు చేసిన వంటకం ముందు పెట్టి మొహమాట పడకుండా తీసుకోమని హెచ్చరించి, అప్పుడు సావకాశంగా మన దేశ ఆచారాలు, ప్రకృతి సహజమైన స్త్రీలలో ఈ పరిణామానికి మా వాళ్ళు చేసే హడావిడి అంతా వివరంగా చెప్పడంతో వాళ్ళు నన్ను ఆశ్చర్యంగా చూశారు. తర్వాత వాళ్ళు ఇదంతా విని నవ్వుకుంటూ వెళ్ళారు. గుమ్మం దగ్గర ఆ చిన్నపిల్ల వెనక్కి తిరిగి నన్ను చూసి నవ్వింది. "ఏ, నీకు కూడా ఏమన్నా అనుమానంగా ఉందా ఏమిటి?" అన్నాను. సమాధానం లేకుండా ఒక్క పరుగున వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయింది. యుద్ధంలో జయాపజయాలు ఎవరివవుతాయో నిర్ణయించటం మాట ఎలా ఉన్నా, ఊహించడం కూడా ఎవరికీ సాధ్యం కానట్లు తోస్తోంది.
జయం ఎవరిదైనా ఆంగ్లేయులది మాత్రం కాదన్న సందేహం చాలామందికి కలుగుతోంది. యుద్ధ రంగాలలో అనేక చోట్ల అనేక విపరీత పరిణామాలు ఆంగ్లేయులు ఎదుర్కోవలసి వచ్చింది. టర్కీ ప్రాంతాల్లో, మొదట స్కాట్లాండ్‌లో ఆనాడు జరిగిన నౌకాభంగం కంటే ఘోర పరాజయం మళ్ళీ అనుభవించవలసి వచ్చింది. ఆ కారణం చేత నౌకాశాఖకు ఆనాడు మంత్రిగా ఉన్న విన్‌స్టన్ చర్చిల్ అనే ఉద్యోగ విరమణ చేయవలసి వచ్చింది. మొత్తం యుద్ధతంత్ర నిర్వహణ ఏమీ బాగాలేదని అనేక ఆక్షేపణలు రాగా, ప్రధానమంత్రిని కూడా ఆ పదవిలో నుంచి తొలగించవలసి వచ్చింది. ఆ సమయంలోనే అనుకుంటా రాజకీయ పార్టీలు ఎన్నికలకు దిగవలసి వచ్చింది. అది వరకు ప్రధానమంత్రి పార్టీలో ఉన్న లయడ్ జార్జ్ అనే ఆయనకు ప్రత్యర్థిగా బ్రహ్మాండమైన ప్రచారం సాగించడం మొదలుపెట్టాడు. ఇటువంటి ప్రచారం ఎప్పుడూ ఇంతకు పూర్వం చూడలేదు. దానిని గురించి విశేషంగా చదువని కూడా లేదు. కానీ నేడిది ప్రత్యక్షంగా చూడడం మహా విజ్ఞానప్రదం అనిపించింది. లయడ్ జార్జ్ గారి ప్రసంగం వినవలననే కుతూహలంతో మాకు సమీపంలో ఉన్న గ్లాస్గో అనే పట్టణానికి కొందరు మిత్రులతో కలిసి వెళ్ళాను. లోగడ ఎడింబరోలో ప్రధానమంత్రి గారి సభ కంటే మరీ బ్రహ్మాండంగా ఉందిది. ఒక హాల్‌లో ఒక విశాలమైన బహిరంగ స్థలంలో ఏర్పాటు కాబడింది ఈ సభ. జనం అసంఖ్యాకంగా వచ్చారు. ఇన్ని వేలని చెప్పశక్యం కాకుండా ఉంది. మేము వచ్చిన కొద్ది నిమిషాలకే సభ ప్రారంభమైంది. సభాధ్యక్షులు కొన్ని నిమిషాలు ప్రసంగించి లయడ్ జార్జ్ గారిని ఉపన్యాసం ఇమ్మని కోరారు. ఆ దేశస్థుల పరిణామాలను బట్టి ఆయన కొంచెం కురచని చెప్పాలి. తెల్లని మీసముల వెనక నుంచి ఆయన మందహాసం కనిపిస్తూనే ఉంది. ఆయన లేవగానే సభంతా నిశ్శబ్దమైంది. చీమ చిటుక్కుమన్నా వినబడేంత నిశ్శబ్దం. ఆయన ఉపన్యాసం మహా ప్రవాహంలా సాగుతోంది. ఆయన వాక్కు సింహగర్జనలా మ్రోగుతూ ఎంతో దూరానికి వినిపించింది. ఆయన ఉపన్యాసం మధ్యన ఆనాటి పరిస్థితులు, ప్రజల ఆశయాలు చెప్పడంలో దూరాన ఉన్న ఇండియా హోమ్ రూల్ ఇవ్వక తప్పదంటోంది. మా వేల్స్‌కు కూడా హోమ్ రూల్ కావాలనని నేను అంటున్నాను. అనగానే అంతవరకు నిశ్శబ్దంగా వింటున్న శ్రోతల మధ్య నుంచి ఒకడు లేచి హోమ్ రూల్ ఫర్ హెల్ అని ఉరుములా సభంతా దద్దరిల్లేటట్లు పెద్ద కేక పెట్టాడు. దానితో సభలో పెద్ద గందరగోళం బయలుదేరింది. అనేకమంది ఈ రౌడీని, ఈ దుర్మార్గుణ్ణి, ఈ నీచుణ్ణి, ఈ శత్రుపక్షం వాణ్ణి, ఈ తాగుబోతుని అవతలికి ఈడ్చేయండి, బయటకు తన్ని తగిలేయండి అని కొన్ని వేల కంఠాలు వినబడ్డాయి. అంతటితో సభ ఆపివేయవలసి వస్తుందేమో అని చాలామంది భయపడ్డారు. అందరూ లేచి నిలబడే ఉన్నారు. అధ్యక్షుడు సభను సముదాయించలేకపోయాడు. అప్పుడు లయడ్ జార్జ్ గారు మహానుభావులారా, ఒక్క క్షణం ఓపిక పట్టండి. ఎందుకు మీరింత ఉద్రిక్తులవుతున్నారు? ఆ పెద్ద మనిషి అన్నదానిలో తప్పేముంది? మీకింత ఆగ్రహావేశాలు ఎందుకు? ఆయన రాష్ట్రానికి ఏకైక ప్రతినిధిగా వచ్చి వారికి స్వరాజ్యం కోరటంలో తప్పేమున్నది? నా మట్టుకు నాకు చాలా సబబుగా అనిపిస్తోంది అని అల్లరి చేసిన మనిషి వైపు తిరిగి, అయ్యా, మీరు చెప్పిన విషయం తప్పకుండా ఆలోచించతగ్గదే. ఇక తరువాతి సంగతి అని ఉపన్యాసం పునఃప్రారంభించబోతుంటే సభలో ఉన్న వారంతా కడుపు చెక్కలయ్యేటట్లు నవ్వుతూ, ఆకాశం కూడా దద్దరిల్లేటట్లు నవ్వుతూ కరతాళధ్వనులు చేశారు. మరొక అరగంట సేపు వారి ఉపన్యాసం ఏ అడ్డంకి లేకుండా సాగిపోయింది. ఆ అల్లరి చేసిన మనిషి ఏమయ్యాడో అంతులేదు. అటువంటి సభ మళ్ళీ ఎప్పుడూ చూడబోనేమో. ఉపన్యాసకుడు ఎంతటి వాడైనా వాక్ ప్రవాహంకు అడ్డు తగిలినప్పుడు అప్పుడు కూడా అంత ప్రశాంతంగా, అంత సౌమ్యంగా, దెబ్బ తీసేవాడికి కూడా బాధ తెలియకుండా చెప్పు దెబ్బ కొట్టడం ఎంతటి వాళ్ళకో గాని సాధ్యం కాదనుకుంటాను. ఇంటికి వెళుతూ ఆయన చమత్కార ప్రయోగాన్ని గురించి ఆలోచిస్తూ మళ్ళీ ఎడింబరో చేరుకున్నాను. తుదకు ఎన్నికలలో ఇంగ్లాండ్‌లో అద్వితీయుడని పేరుగన్న అప్పటి ప్రధానమంత్రి పరాజితుడు కావటం, లయడ్ జార్జ్ ఆ స్థానం ఆక్రమించుకోవటం విధి వైపరీత్యం. యుద్ధం నానాటికి భయంకర రాక్షసాకృతిలా తయారై
ప్రపంచాన్ని దద్దరిల్లింపచేస్తోంది. నేల మీద యుద్ధం కన్నా సముద్రంలోనూ, గాలిలోనూ జరుగుతున్న యుద్ధం మరీ భయంకరంగా ఉంది. ఏనాడు పగలు వీధిలోకెళ్ళిన వాళ్ళు మళ్ళీ ప్రాణాలతో ఇంటికి చేరుకుంటారనే నమ్మకం లేకుండా పోయింది. రాత్రి పడుకున్న వాళ్ళు ఉదయాన్నే లేచి బయటికి వస్తారో, లేకపోతే దీర్ఘ నిద్రలో పక్కలోనే ఉండిపోతారో చెప్పడం కష్టంగా ఉంది. అహర్నిశాదులు ఆకాశంలో మనవో, శత్రువులవో తెలియకుండా విమానాల రొదతో చెవులు గింగురుమంటూ, గుండెలు ఛల్లుమంటూ భీతావహంగానే రోజులు గడపవలసి వస్తోంది. బజారులో నిత్యావసర వస్తువులు కూడా దొరకడం దుర్లభమవుతోంది. ధరలు విమానంతో పాటు అంతరిక్షానికి ఎగురుతున్నాయి. తెల్లవారి పత్రికలు తెరిచేసరికి జర్మన్లు కొన్ని వందల గ్రామాలు ఆక్రమించుకున్నారనో, కొన్ని ఊళ్ళు విధ్వంసం చేశారనో, ఎక్కడో దూరతీరాల్లో తమ జలాంతర్గాములతో కొన్ని ఓడలు ముంచివేశారనో, విమానాలు నుంచి కొన్ని పట్టణముల మీదకి కొన్ని వందల బాంబులు పడేశారనో, కొన్ని వేల మంది సైనికులో, నావికులో, సామాన్య పౌరులో నిహతులయ్యారనో వార్తలు తప్ప మరేమీ కనబడేది కాదు. ఎప్పుడూ ఫిరంగుల మోతో, బాంబుల పేలుడు చప్పుల్లో తప్ప మరొక శబ్దం వినబడడం లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతినిత్యం, ప్రతి క్షణం ప్రాణములు అరచేతిలో పెట్టుకుని భీతావహులై ప్రజలు కాలం గడుపుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఇటువంటి దుర్భర, భయంకర, భీతావహ స్థితి అనూహ్యం. ఇదివరకెప్పుడూ ప్రపంచం అంతా కూడా ఏకకాలమందు ఇలాంటి స్థితి అనుభవంలోకి వచ్చిందని విని కూడా ఎరగం. చిత్రమేంటంటే ఇంతటి దుర్భర, భయంకర స్థితిలోనూ జనం ఈ విచిత్ర పరిణామానికి అలవాటు పడి ప్రతినిత్యం, ప్రతి క్షణము కూడా మృత్యువు వెంటాడుతున్న సంగతి విస్మరించి నిర్భయంగా ఉన్నట్లే కనబడుతూ, ఏ విషవాయువో, ఏ తుఫానో హఠాత్తుగా వచ్చి ప్రజలను కొంత భయభ్రాంతులను చేసినా దాని దారిన అది పోయినట్లు, ఈ యుద్ధం కూడా నేడో రేపో పోకపోదు, అంతిమ విజయం మనం సాధించకపోము అనే నిశ్చయంతో ఎవరికి వారు ధైర్యం చెప్పుకున్నట్లు కాలక్షేపం చేస్తూ ఉంటే చూడడం మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎవ్వరి మట్టుకు వారు వారి దైనందిక కార్యక్రమం మార్పు లేకుండా సాధ్యమైనంతలో జరుపుకుంటూనే ఉన్నారు. యువకులు విశ్వవిద్యాలయాలకు వెళుతూనే ఉన్నారు. తమ క్రీడాకలాపాలు జరుపుకుంటూనే ఉన్నారు. సినిమాల్లో, నాటకశాలల్లో అన్నీ కూడా మామూలుగానే జరుగుతూ ఉన్నాయి. ఎటొచ్చి శత్రు సంహారానికి దోహదం చేయగలిగినవి, ప్రజలకు మనోధైర్యం కలిగించేవి, యువకులను యుద్ధమునకు పురికొల్పేవి, ఆ రకమైన అటువంటి సంబంధమైన నాటకాలు, పాటలు ఎక్కువగా ప్రదర్శింపబడడం గమనించవలసిన విషయం. దేశాభిమానాన్ని పురికొల్పే నాటకాలు ఎన్ని రకాలుగా బయలుదేరినవో లెక్కలేదు. ఇక మామూలు అలవాటు ప్రకారం సాయంకాలం తమ దైనందిక కార్యక్రమాలు ముగియగానే యువతీ యువకులు ఎంత చీకటిగా ఉన్నా, వీధుల్లో దీపాలు లేకున్నా వ్యాహ్యాలకి వెళ్ళటం మానుకోలేదు. ఈ చీకట్లో అట్టే దూరం వెళ్ళకుండానే ఎక్కడికక్కడే ఆలింగన చుంబనాదులు అనుకూలంగా జరుగుతుండేవి. ఒక రాత్రి మామూలు 9 గంటల వేళప్పుడు జనం రోడ్ల వెంబడ తిరుగుతూ, కులాసా కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ, ప్రేమికులు ఆలింగనం చేసుకుంటూ, ముద్దు పెట్టుకునే సమయంలో శత్రు విమానాలు వచ్చే సూచనగా భయంకరంగా సైరన్ కోత వినబడింది. రోడ్డు మీద జనం తొందరగా గృహోన్ముఖులయ్యారు. ప్రేమికులు భయభ్రాంత చిత్తులై ఆలింగనములను వీడలేక ఉత్తర క్షణంలో ఏమవుతామో అన్నట్లు మరీ దగ్గరగా ఒకరిలో ఒకరు కలిసిపోతున్నారు. ఆ క్షణంలో ఒక మేడ మీద నుంచి కిటికీ తలుపులు గభాలున తెరిచి ఒక వృద్ధ పురుష శిరస్సు కిటికీలో నుంచి యువతలకు వచ్చి, "ఏమర్రా, మీకు బుద్ధుందా లేదా? త్వరగా ఇంటికి చావకపోతే ఇక్కడే చచ్చూరుకుంటారు. బ్రతికి బాగుంటే ఈ కౌగిలింతలు అప్పుడే పునఃప్రారంభించవచ్చు. తెలిసిందా? వినపడుతోందా?" అని కేక వేశాడు. ఆ కిటికీ సమీపంలోనే రోడ్డు మీద తన ప్రియురాల్ని కౌగిలించుకున్న ప్రేమికుడు కౌగిలి పట్టు విడవకుండానే పైకి చూసి, "తాతగారు, దయచేసి మీ తలకాయ లోపలికి లాక్కోండి. లేకపోతే మీ బట్టతల మీద పడుతున్న చంద్రకిరణాలు పరావర్తనమై విమానాలకు మార్గదర్శకం కాగలదు" అన్నాడు. దారిన పోతున్న వాళ్ళు సమీపంలో నిలబడి ఒకటే నవ్వు. ఆయనకు విపరీతమైన ఆగ్రహం వచ్చి, "నే వస్తున్నా ఉండండి"
మీ తెగులు కుదురుస్తాను అని తల లోపలికి తీసుకుని గభీమని కిటికీ మూశాడు. ఆయన నిజంగా కిందకి వచ్చి అల్లరి చేస్తాడేమో అని కొందరు యువతీ యువకులు తొలగనారంభించారు. ఈ మాటాడిన యువకుని బాహుబంధాలలో ఇమిడి ఉన్న కన్య ఏడ్చినట్టే ఉంది. నీ తెలివితేటలు. రా అవతలికి పోదాం. ఆయన వచ్చాడంటే మన దుంప తెంపుతాడు. ఆయన మా నాన్న అన్న సంగతి నీవు గమనించినట్టు లేదు అన్నాడు. ఆ మాటలతో హడిలిపోయి, బాబోయ్! రా త్వరగా. ఏమిటంత నెమ్మదిగా అడుగు వేస్తావే? అని ఆ కన్యను రెక్క పట్టుకుని దడదడ దౌడు తీశాడు. ఇదంతా మా వీధి గుమ్మంలో నించుని ఆనందిస్తూ లోపలికి వెళ్ళడం మరిచేసరికి మా యజమానురాలి కూతుళ్ళిద్దరూ వచ్చి చెరో రెక్క పట్టుకుని రండని లోపలికి లాక్కుపోయారు. ఇంత భయంకర స్థితిలోనూ ఇంత నిర్భయంగా ఎలా బతుకుతున్నారు ఈ ప్రజానీకం అనుకుని ఆశ్చర్యపోతూ, ఇలా ధైర్యంగా ఉండక ఏం చేయగలరు? భయపడి గుండె బేజారై చావడం కన్నా ఇది నిత్య జీవితంలో భాగమే అనుకుని సరిపెట్టుకోవడం, తదనుగుణ్యంగా కాలక్షేపం చేసుకోవడం తప్ప మరో గత్యంతరం ఏమున్నది అనుకుంటూ కూర్చున్నాను. మర్నాడు ఉదయం 9 గంటలయ్యేటప్పటికి ఆ సాయంకాలం ఇండియన్ అసోసియేషన్‌లో ఈ అత్యవసర పరిస్థితులు సమీక్షించడానికి ఒక సభ జరుగుతుందని, అందరూ తప్పకుండా హాజరు కావాల్సిందే అని ఒక ఆహ్వానం వచ్చింది. ఆ తర్వాత ఈ విషయాల మీద అక్కడ చాలాసేపు రెడ్ క్రాస్ సొసైటీలో చేరదామా వద్దా అనే విషయంలో వాదోపవాదాలు జరిగి పిమ్మట ఏ నిర్ణయము తీర్మానం లేకుండానే సభ ముగిసింది. ఈ సమావేశం అయిన తర్వాత ఇండియన్ అసోసియేషన్లో కూడా వాతావరణం గంభీరంగా ఉంటూ వచ్చింది. ఏమిటో తెలీదు, మునుపటి ఉత్సాహం, నిర్భయం అందరిలోనూ దూరం అయిపోయాయి. ఎవ్వరి మట్టుకు వారు ఈ యుద్ధభారమంతా తామే మోస్తున్నట్టు మొఖాలు పెట్టుకుని తిరగడం ప్రారంభించారు. ఇలా ఒక వారం రోజులు గడిచిన తర్వాత దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఒక డజన్ మందిని, తనకు సన్నిహితులైన ఆంధ్రులను మాత్రం తన ఇంటికి టీకి పిలిచారు. అందులో నేను కూడా ఒకడని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను. టీ, పానీయం, పలహారాలు నిశ్శబ్దంగానే తొందరగానే ముగించాం. ఎప్పుడూ అలవాట్లేని ఈ సమావేశాన్ని ఈ పెద్ద మనిషి ఎందుకు ఏర్పాటు చేశాడా అని ఎవ్వరి మట్టుకు వాళ్ళు ఊహాగానాలు చేస్తున్నాం. పలహారాలు కాగానే, ఆయన గంట మోగించగానే ల్యాండ్ లేడీ వచ్చి ఈ కప్పులు వగైరా అన్నీ తీసుకుని టేబుల్ శుభ్రపరిచి వెళ్ళగానే గోపాలకృష్ణయ్య తలుపు తాళం బిగించారు. ఇది మమ్మల్ని అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. ఆయన వచ్చి కూర్చోకుండా నిలబడి ఉపోద్ఘాతం ఏమీ లేకుండా, మిమ్మల్ని ఈనాడు ఇక్కడికి ఎందుకు ఆహ్వానించానని మీరందరూ ఆశ్చర్యపోతున్నారని నాకు తెలుసు. వారం రోజుల క్రితం మన అసోసియేషన్లో అశాంతి బయలుదేరింది. యుద్ధము, దాని పరిణామము భారతదేశం లాంటి దాస్య దేశాలపై దాని ప్రభావం మనం ఊహించలేకున్నాం. ఈ పరిస్థితుల తీవ్రతలో మనం ఎవ్వరినీ తగినంతగా కలతపెట్టినట్లు తోచటం లేదు. ఇది ఏదో గాలివాటని, తుఫాన్ లాంటిదని, ఎంత హఠాత్తుగా వచ్చిందో అంత హఠాత్తుగా పోతుందని మనం అనుకుంటున్నాం. ఇప్పటికే యూరప్‌లో జరిగిన మారణహోమం ఎంత భయంకరమైనదో మనం ఊహించుకోలేకుండా ఉన్నాం. ఈ మారణహోమంలో మన భారతీయులను కూడా మన ప్రభువులు ఇక్కడికి రప్పించి వేల సంఖ్యలోనో లేక లక్షల సంఖ్యలోనేమో సమిధలుగా ఉపయోగించారు అన్న సంగతి మనం పట్టినట్టు లేదా మనం పట్టించుకున్నట్లు తోచటం లేదు. ఇంత దూరదేశంలో ఉన్న మనకు మన దేశంలో బయలుదేరిన రోదన, శబ్దం మన చెవులకు వినిపించకపోవచ్చు. అంత మాత్రాన అక్కడ అంతా ప్రశాంతంగా ఉన్నదని మనం సంబరపడడానికి ఎంత మాత్రం వీలు లేదు. నేను ఈ మధ్యన అనుభవిస్తున్న తీవ్ర మనోవేదన ఇంతింతని చెప్పలేకపోతున్నాను. ఈ వేదన ఇతరులకు తెలిసేది కాదు. ఇది దుర్భరం, దురూహ్యం. అందుచేతను నేనొక నిశ్చయానికి వచ్చాను. అది మీతో చెప్పి మీ సహకారము, అధమం మీ సానుభూతి అర్థించవలనని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. దేశం నన్ను పిలుస్తోంది. నేను అక్కడ ఉండడం అత్యవసరం అనిపిస్తోంది. నేనొక్కడను వెళ్ళి ఏదో చేయగలనని కాదు. కానీ నేను మట్టుకు ఇక్కడ ఉండలేను. నా కర్తవ్యం అక్కడికి వెళ్ళి నిర్ణయించుకోవలసింది. ఈ చదువు ఈనాడు కాకపోతే బతికి బాగుంటే మరోనాడు చదవవచ్చును. మీలో ఎవరికైనా నాలాగే మానసిక ఆందోళన బయలుదేరి ఉంటే
నాతో బయలుదేరమని నా ప్రార్థన. నిష్కల్మషమైన సంకల్ప బలంతో, అకుంఠిత కార్యదీక్షతో మనం ఒకరిద్దరం బయలుదేరినా, అక్కడ మన వెంట బయలుదేరేవారు వందలు, వారి వెంట వేలు, వారి వెనువెంట లక్షలు బయలుదేరతారని నాకు నమ్మకం ఉన్నది. ఆయన మాట పూర్తి కాకుండానే బాగానే ఉన్నది కానీ, కొంచెము కనీస కార్యక్రమం మీరేమైనా ఆలోచించారా? అని ఒక మిత్రుడు అడిగాడు. బాగుంది. మీరు అడగడం సబబే. నేను వివరాలేమి చెప్పలేను కానీ, స్థూలంగా ఒక ఊహ నాకు తోస్తోంది. నేను వెళ్ళి 10 మందినో, 100 మందినో కూడగట్టుకుని, ప్రతి పట్టణంలోనూ ఉన్న పోలీస్ ఠాణాలపై దాడి చేసి, అక్కడి ఆయుధాలు సంగ్రహించి, వాళ్ళను అసహాయ స్థితిలో, దుర్బల స్థితిలో పెట్టవాలనని నా ఉద్దేశం. మాలో కొందరు నవ్వారు, కొందరు మౌనం వహించారు. ఒకరిద్దరేదో అనవలనని సాహసించి, అనలేక ఊరుకున్నారు. నాకు కొంచెం తొందరపాటెక్కువ. నేను చిటుక్కున అనాలోచితంగా 2 స్టేషన్ల మీద దాడి జరపగానే, మూడవ స్టేషన్ మీదకు మీరు వెళ్ళే అవకాశం లేకుండా మీ ఆట కడుతుందన్న సంగతి మీరు ఊహించారా? అలా జరగకుండా దానికి ప్రతిక్రియ ఏమన్నా ఊహించారా? అన్నాను. ఆయన నా కేసి చూసి మందహాసం చేసి, భలే వాడివోయ్! నీ మాట మర్చేపోయాను నేను. నీకు సమాధానం తర్వాత చెబుతాను కానీ, నువ్వు నాతోటి రాకూడదా? అన్నారు. చిత్తం. అంత అదృష్టమా? నా పరిస్థితి నాకిటువంటి సదవకాశం కలిగిస్తుందని అనుకోలేకుండా ఉన్నాను. అయినా మీరు వెళ్ళి మీ ఉద్యమం ప్రారంభిస్తే నేనప్పుడు పరిగెత్తుకొస్తానేమో! ఇప్పుడేమీ చెప్పలేను. అయినా నన్ను మీ ప్రథమ శిష్యుడిగా లెక్క వేసుకోండి. మీరు దారి తీస్తే నాకిక్కడ కాలు నిలుస్తుందనే నమ్మకం లేదు అన్నాను. సరే భగవతు, అలాగే కానీ మీరందరూ కూడా దీన్ని గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి, మీకు తోచిన సలహాలేవైనా నాకు చెబితే స్వీకరించడానికి నాకేమీ అభ్యంతరం లేదు. నా పిలుపు అందుకుని మీరందరూ ఈనాడు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. ఇలాగనే కొన్నాళ్ళయిన తర్వాత ఈనాటి నా పిలుపు వలె మన దేశ సంరక్షణకు, స్వదేశానికి కూడా పరిగెత్తుకు రాగలరని ఆశిస్తున్నాను. సెలవు అన్నారు. అందరూ నిశ్శబ్దంగా లేచి సెలవని ఎవరి దారిన వారు చక్కా పోయారు. వారం 10 రోజులు మేం మళ్ళీ కలుసుకోలేదు. యుద్ధం నానాటికి భయంకరమవుతోంది. మన దేశం నుంచి ఇక్కడికి ఎవరన్నా రావాలనన్నా కష్టంగానే ఉంది. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళటం మరీ కష్టమైన స్థితి ఏర్పడింది. కారణం ఏమైనా మన గోపాలకృష్ణయ్య గారి ప్రయాణం సాగలేదు. నా తొందర తగ్గింది దానితో పాటు. ఇక్కడ జీవితం కొన్ని విషయాల్లో చిత్రంగానూ, మన పద్ధతులకు వ్యతిరేకంగానూ కనబడుతుంది. ఇక్కడ యువతీ యువకులు కాస్త వయస్సు వచ్చిన వాళ్ళు నిస్సంకోచంగా కలిసి తిరుగుతూ ఉండడం సామాన్య దృశ్యం. పరాయి వాళ్ళతోటి కూడా పరిచయాలు సులువుగా చేసుకుంటారు. పెద్ద పెద్ద కుటుంబాలలో అయితే పరస్పరం తెలిసిన మరొకరు పరిచయం చేస్తేనో తప్ప ఒకరితో ఒకరు మాట్లాడడం మర్యాద కాదు మన మధ్యతరగతి కుటుంబాల్లో. ఇక్కడ ఇటువంటి పట్టింపులు పెట్టుకుంటే ఎలా కుదురుతుంది? మేమంతా ఇక్కడి మధ్యతరగతి కుటుంబాల్లో వాళ్ళమే. కాబట్టి స్త్రీ పురుషాదులు కొత్త వాళ్ళతో మాట్లాడాలనుకుంటే ఇంకొకరు పరిచయం చేయవలసిన అవసరం లేకుండా మనమే మాట్లాడవాలననుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ అనో, గుడ్ ఈవినింగ్ అనో, ఆ పైన ఎక్స్‌క్యూజ్ మీ అని వాళ్ళ మొహాన పారేసి పలకరించవచ్చు. ఇటొచ్చి స్త్రీలతో పరిచయం ఇంత సులువుగా దొరకదు. పురుషులకు లేని సందేహాలు స్త్రీలకు అనేకం ఉంటాయి. అందుచేతన వారితో మాట్లాడాలంటే మర్యాదగా బయటపడాలంటే కొంచెం ముందు వెనకల ఆలోచించి మరీ పలకరించవలసి ఉంటుంది. మధ్యతరగతి వారిలో కూడా 2 రకాలు. మధ్యతరగతిలో పై అంత పరువు వాళ్ళు, బాగా తక్కువ వాళ్ళు, కొంచెం ఇంచుమించు సమానులు. అందుచేత ఈ స్త్రీ పురుషాదులతో పరిచయం సులువుగానే చేసుకోవచ్చు. ఇక్కడ మా కాలేజీ విద్యార్థులతో కాక పైన కనపడే యువతులతో పరిచయం చేసుకోవడం, వారితో వ్యాహ్యాలకి, సినిమాలకు, నాటకాలకు వెళుతూ ఉండడం, అక్కడ చాలా సన్నిహితంగా ఉండడం అందరికీ అలవాటే. ఈ పరిచయాలు కొన్ని స్నేహితుల ద్వారా జరిగినా చాలా వరకు ఎవరూ లేకుండా కూడా జరుగుతూ ఉంటాయి. ఏ సెలవు రోజునో మరొకప్పుడో సావకాశంగా సాయంకాలం సమయమందు వీధి వెంట వెళుతూ ఉంటే కొందరు యువతులు మన మొఖాలకేసి తేరిపారా చూస్తుంటారు. మనం పరదేశస్థులమనే భావం కావచ్చు, లేక మనతో మాట్లాడితే ఎలా ఉంటుందో అనే కుతూహలము కావచ్చు.
మనం కూడా వారి కేసి చూసినప్పుడు వారు సిగ్గుపడకుండా కొందరు సాహసవంతులైన యువతులు ధైర్యం చేసి హలో అని వారైనా మనం పలకరించవచ్చు. కొంచెం భయపడుతున్న వాళ్ళైతే మనం పలకరించినా పలకరించవచ్చు. అప్పుడు ఆ హలోను సంభాషణలోకి సాగదీసి 10 అడుగులు వేసేటప్పటికి పరిచయమై ఏ కొండ మీదనో, సినిమాకో వెళ్ళవచ్చును. పరిచయం ఎక్కువ చేసుకోనవచ్చు. కొందరితో కొన్ని అనుభూతులను పొందనూవచ్చు. లేదా కబుర్లతోనే కట్టిపెట్టనూవచ్చు. కొంచెం ఇబ్బంది పడ్డా ఎవరు అట్టే ఏమీ పట్టించుకోరు. నేనొకనాడు సముద్ర తీర గ్రామానికి ఒకనాటి సాయంకాలాల్లో వెళ్ళినప్పుడు పరిచయమైన అమ్మాయే మళ్ళీ ఇక్కడొక రోజున బజార్‌లో తటస్థపడ్డది. ఒకరినొకరు చూసి మందహాసం చేసుకున్నాం. "ఏమండీ శ్యామ్ గారు కులాసాగా ఉన్నారా? ఈ ప్రపంచం ఎంత చిన్నదో చూసారా?" అంది ఆ అమ్మాయి. నేను నవ్వుతూ, "ప్రపంచం చిన్నదే కాకుండా గుండ్రంగా కూడా ఉంటుందని పెద్దలంటారు" అన్నాను. "అందుకనే మనం ఎక్కడెక్కడో తిరిగినా మళ్ళీ ఈ ప్రదేశంలో కలుసుకోగలిగాం" అన్నదామె. "మీరు ఇక్కడ ఉద్యోగం ఇంకా సాగిస్తున్నారా?" అని అడిగాను. "మరి ఏం చెయ్యనండి? తప్పనిసరి కదా!" అన్నది. "అయితే మీ బాధ్యత వహించేవారు ఎవరు ఇంకా దొరకలేదా?" అన్నాను. "అంత బుద్ధిమంతులు, భూతదయ గల వాళ్ళు నాకు ఇంకా దొరకలేదు సార్. ఎప్పటికైనా మీలాంటి వారెవరో బుద్ధిమంతులు దొరక్కపోతారా అనే ఆశతో కాలక్షేపం చేస్తున్నాను" అంది నవ్వుతూ. "ఏవండీ మీ ఊహలు చాలా దూరం పరిగెడుతున్నాయి. ఇక ముందరి కాళ్ళకు బంధాలు వెయ్యడం ఇంత చిన్నతనంలో ఎలా నేర్చుకున్నారు?" అన్నాను. "అబ్బెబ్బే! ఆ ప్రయత్నం ఏమీ లేదులెండి. భయపడకండి" అంది నవ్వుకుంటూ. అనుకోకుండా కొండల మీదకి వెళ్ళాం. అక్కడికొచ్చే వరకు ఇలా రావాలని కానీ, ఇంత దూరం నడవవలనని కానీ అనుకోలేదు. సరే వచ్చిన వాళ్ళం ఎలాగో వచ్చాం కదా! అని కొంతసేపు అక్కడ కూర్చొని కులాసాగా చేతుల్లో చేతులు కలిపి కబుర్లు చెప్పుకున్నాం. మా కబుర్ల మధ్య కాలగతి గమనించలేదు. 9 గంటలు దాటి ఉంటుంది. కొండల మీదున్న జంటలు పలచబడ్డారు. ఇది గమనించి మేము ఒకరి చేతుల్లో ఒకరి చెయ్యి తగిలించుకుని గృహోన్ముఖులం అయ్యాం. కొంత దూరం వచ్చి ఒక టీ హోటల్‌లో పలహారాలు, టీ తీసుకుని మరికొంత దూరం నడిచి ఒక వీధి చివర ఎవరి దారిన వాళ్ళు వెళ్ళవలసి వచ్చింది. నేను "గుడ్ నైట్ ఇక వెళదామా?" అన్నాను. నా చెయ్యి నొక్కి "మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం?" అంది. "నీ ఇష్టం" అన్నాను. 2 రోజుల తర్వాత కలుసుకోవటానికి నిర్ణయించుకుని సంకేత స్థలం ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఎల్లుండి వరకు గుడ్ నైట్ అని కరచాలనానికి చెయ్యి చాపాను. ఆ అమ్మాయి నా చెయ్యి పట్టుకుని వెంటనే విడిచిపెట్టకుండా గుడ్ నైట్ అలాగే నిలబడింది. ఇదేమిటి చెయ్యి విడిచిపెట్టదు అనుకుని మళ్ళీ ఒకసారి గుడ్ నైట్ అన్నాను. ఆ అమ్మాయి నవ్వుతూ "ఇదేం మర్యాదండి" అంది. నా చెయ్యి తన చేతిలోనే ఉంది. ఆవిడ భావం ఏమిటో నాకు అర్థం కాలేదు. తెల్లబోయి చూస్తుంటే ఒక్క నవ్వు నవ్వి నాకు దగ్గరగా వచ్చి తల ఎత్తి గబుక్కున నా మూతి మీద ముద్దు పెట్టి టాటా అని చెయ్యి ఊపుతూ నవ్వుతూ వెనుక చూపు లేకుండా ఒక్క పరుగు తీసింది. నేను నిశ్చేష్టుడనై కొన్ని నిమిషాల పాటు అక్కడే స్తంభించినట్లు నిలబడిపోయాను. ఈ అనుభవం చిత్రంగానే ఉంది. నేనిక్కడ చాలా నేర్చుకోవాలి అనుకుంటూ ఈ దేశ ఆచారాలు కొన్ని బాగున్నట్లున్నాయి అనుకుంటూ నేను కూడా అక్కడి నుంచి చక్కా పోయాను. ఇది జరిగిన మరునాడు మా స్నేహితుడొకడు మహమ్మదీయ యువకుడు హడావిడిగా నా దగ్గరికొచ్చి ఆ సాయంకాలం తన వివాహమని, తప్పక దయచేయమని బలవంత పెట్టి వెళ్ళాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి? ఇక్కడి వాళ్ళతో వివాహం ఏమిటి? అనుకున్నాను. మనకి వీళ్ళకి ఎలా కలుస్తుంది? సంసారం ఎలా సాగుతుంది? అనుకున్నాను. అయినా ఈ వేడుక చూద్దామని సాయంత్రం వెళుదును కదా! అక్కడ తీరా చూస్తే పెండ్లి కుమార్తె మా స్నేహితుని ఇంటి యజమానురాలై కూతురై ఊరుకుంది. నేను నిర్ఘాంతపోయా. చాలా సార్లు అతను ఆ పిల్లతో చెట్టాపట్టాలేసుకు తిరగడం చూశాను. ఆ పరిచయం అంతకంతకు సన్నిహితమై పరిణయం దాకా వెళుతుందని చెప్పేసి మేమెవ్వరం ఊహించలేకపోయాం. వివాహం జరిగిపోయింది. స్నేహితులు చాలామంది వచ్చారు. అందరూ అభినందించి వధూవరులను ఆశీర్వదించి విందారగించి ఎవరి దారిన వాళ్ళు ఇళ్ళకు చేరుకున్నాం.
తర్వాత ఏమైందో, పార్వతీశానికి ఇంకా ఎన్ని అనుభవాలు ఎదురయ్యాయో తెలుసుకుందామా? పదండి నాతో పాటు మరో భాగానికి. ఉంటానండి. నేను, నాతో పాటు మీరు మనందరం కూడా పార్వతీశంతో కలిసి ఇంగ్లాండ్ దాకా వెళ్ళి, మళ్ళీ మన ఆంధ్రదేశం, మన మొగల్తూరు వచ్చేద్దామండి. అందాక మనందరం కలిసి ప్రయాణం చేద్దాం. అందుకే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.